బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి దేశంలోని వనరులను కార్పొరేట్ శక్తులకు విక్రయించిందని ఐఎఫ్టీయూ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. మూడవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన దానికి తగిన మెజారిటీ రాలేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ నెల 30వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపడుతున్నామని, ఈ ధర్నాకు అందరూ హాజరవ్వాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, జాతి సంపదని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పచెప్పింది. వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 4 లేబర్ కోడ్లను తెచ్చింది. తద్వారా కార్మిక వర్గానికి సమ్మె హక్కు లేకుండా, సంఘ హక్కు లేకుండా చేయబోతా ఉన్నది. అదేవిధంగా జూలై నుంచి అమలవుతున్నటువంటి 3 నేర చట్టాలు ఏవైతున్నాయో వాటిలో వలసవాద చట్టాలు ఇవి మార్పులు తీసుకొస్తాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా అని చెప్పింది. కానీ వలసవాద చట్టాల కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణిలో చట్ట సవరణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్నించే హక్కు లేకుండా, ఉద్యమాలు రాకుండా, ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ మీద రేపు కేసులు పెట్టే విధంగా, పోలీసు వ్యవస్థకు సర్వాధికారాలు ఇచ్చే విధంగా చట్టాలను మార్చింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక 50 కోట్ల మంది కార్మిక వర్గం ఏదైతుందో దాంట్లో అసంఘటిత రంగం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరినీ పర్మిట్ చేస్తామని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ 2 హామీలు ఇచ్చినాయి. కానీ ఈనాటికి కూడా 10 సంవత్సరాల కాలంలో ఏ కార్మిక వర్గ సమస్యను పరిష్కరించలేదు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము వివిధ దశల్లో, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని, ఇప్పటికే గోదావరికని, నిజామాబాద్లో ప్రాంతీయ సదస్సులు పూర్తయ్యాయి. ఇవాళ ఖమ్మంలో జరుగుతుంది, రేపు హైదరాబాద్లో జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ 30న వేలాది మంది కార్మికులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మేము చెప్పేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలని ఇవాళ రూపొందించి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సై అంటే సై అనే పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఆ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల భాగంగా వచ్చిన చట్టాలు 4 లేబర్ కోడ్స్, 3 నూతన నేర చట్టాలు. ఇవి భారత ప్రజల స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమైనటువంటిది, వాళ్ళు జీవించేటువంటి హక్కుకు వ్యతిరేకమైనటువంటిది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న